సార్ అందరికీ నమస్కారం అండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఒక సామెత ఉంది మనకి తెలుగులో. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అదే జరుగుతున్నది. ఈ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద వరకు కూడా ఈ అవినీతి ఆరోపణల నుంచి ఏమి అడిగినా కూడా సమాధానం చెప్పకుండా దాటేస్తున్న నేపథ్యంలో కొంతమంది మంత్రులు ఇష్టారాజ్యంగా అవినీతిలో తలమునకలై ఉన్నారు. అందులో ఒకరు ప్రముఖంగా లేబర్ మినిస్టర్, కార్మిక శాఖ మంత్రి జయరాం గారు, గుమ్మనూరు జయరాం గారు. ఎలా చెప్పగలరు ఆయన అవినీతిలో తలమునకలై ఉన్నారని చెప్పడానికి? సాక్ష్యాలతో సహా ఈ రోజున మీ ముందు ఉంచాలని ఈ రోజున ఆదివారం అయినా కూడా మీ ముందుకు రావటం జరిగింది. ఆయన కార్మిక శాఖ మంత్రి, ఆయన కింద అధికారి లేబర్ కమిషనర్ ఉంటారు. ఈ మధ్య జూన్ 30 అంటే మొన్న నెల 30వ తారీఖున లేబర్ కమిషనర్ శ్రీ కార్తికేయ మిశ్రా AS he has issued certain transfers. ఆయన 13 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేశాడు జోన్ 3లో. జోన్ 3లో 13 ALOs అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేసి 30/6/2002 సాయంత్రం నంబర్ A1/894/2022 జోన్ 3 నంబర్ తోటి ఒక మెమో ఇచ్చారు, ట్రాన్స్ఫర్స్ మెమో. దిస్ ఈజ్ ది మెమో. 13 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ మెమో ఇచ్చి అందులో కింద ది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గుంటూరు ఈజ్ రిక్వెస్టెడ్ టు ఎఫెక్ట్ ది అబౌట్ ట్రాన్స్ఫర్స్ బై 30th itself అంటే 30/6/22 అండ్ రిపోర్ట్ కంప్లైంట్స్ ఇన్ ది మ్యాటర్ అని క్లియర్గా ఇచ్చి ఆయనే సంతకం చేసి కార్తికేయ మిశ్రా గారు ఈ హాజ్ ఇష్యూడ్ దిస్ ఆర్డర్. ఈ మెమో ఆర్డర్ది స్పష్టంగా కనపడుతుంది. ఇది సాయంత్రం జాయింట్ కమిషనర్కి చేరింది కాపీ. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జోన్ 3 శ్రీ బి శ్రీనివాస్ కుమార్ ఆయనకు చేరింది. ఆయన ఏం చేయాలి? ఎప్పుడైతే కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందో హీ హాజ్ టు ఇంప్లిమెంట్ దట్ ఆర్డర్. ఒక కౌంటర్ ఆర్డర్ వేసి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఆర్ డైరెక్షన్స్ ఆఫ్ ది కమిషనర్, యు ఆర్ ట్రాన్స్ఫర్ టు సో ప్లేస్, రిపోర్ట్ కంప్లైంట్స్ అని ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయమని ఆర్డర్ ఇస్తారు. కానీ ఇక్కడ గౌరవ మంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యారట. ఈ 13లో అస్మదీయులు కొంతమంది ఉన్నారు, ఆయనకి సొంత మనుషులు ఉన్నారట. ఎన్ని లక్షల చేతులు మారిందో చెప్పలేకపోతున్నారు. గుప్పమంటుంది గుంటూరు లేబర్ ఆఫీస్ అంతా. 30వ తారీఖు నుంచి ఈనాటి వరకు కూడా అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. లక్షల చేతులు మారితే ఆ ఆర్డర్లో కమిషనర్ ఆర్డర్ని జాయింట్ కమిషనర్ ఇంప్లిమెంట్ చేయలేదు. కమిషనర్ ఆర్డర్ని అట్లా పక్కన పెట్టి జాయింట్ కమిషనర్ సపరేట్గా ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది ఎక్కడనుందా? హయ్యెస్ట్ అధికారి ఆ డిపార్ట్మెంట్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత మంత్రి గారు చెప్పారని ఇచ్చారా? చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి చెప్పారని ఇచ్చారా? లేకుంటే ఆయన సొంతకి ఇచ్చారా? సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఇస్తే ఏం చేశాడు? ఈ 13లో 6 ఆయన సొంత ప్లేస్లో ఇచ్చారు. కమిషనర్ గారు శ్రీ జి నాగరాజా అనే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ని కమిషనర్ గారు సర్కిల్ 1 నుంచి ప్రజెంట్ స్టేషన్ సర్కిల్ 1 గుంటూరు, అక్కడ నుంచి అమరావతికి ట్రాన్స్ఫర్ చేశారు కమిషనర్. అమరావతికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ జాయింట్ కమిషనర్ ఏం చేశారు?
శ్రీమతి సారీ ఆమె శ్రీమతి జి నగరాజ, అక్కడ శ్రీ అని కొట్టారు. శ్రీమతి జి నగరాజ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఫస్ట్ సర్కిల్, నంబర్ 1 సర్కిల్, గుంటూరు, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, పిడుగురాళ్ళ. కమిషనర్ ఏమో అమరావతికి వేస్తారు, జాయింట్ కమిషనర్ ఏమో పిడుగురాళ్ళు వేస్తారు. పిడుగురాళ్ళు అంటే కాసులు గలగలలాడతాయి అక్కడ, అందుకని పిడుగురాళ్ళకి వేశారు. నేను జాయింట్ కమిషనర్ హ్యాజ్ నో రైట్ టు వైలేట్ ది ఆర్డర్ ఆఫ్ ది కమిషనర్. ఇక్కడ మినిస్టర్ ఇంటర్ఫియర్ కనుక, మినిస్టర్ ధైర్యం ఇచ్చారు కనుక, మినిస్టర్ వత్తాసు పలికినారు కనుక అక్కడ శ్రీమతి నగరాజ గారికి అమరావతి కాకుండా పిడుగురాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లాగే శ్రీ ఎం వెంకటేశ్వర్లు, కమిషనర్ గారు వెంకటేశ్వర్లు గారిని సర్కిల్ 3 నెల్లూరు నుంచి నాయుడుపేటకు వేశారు. ఆయన వెంకటేశ్వర్లు గారిని సర్కిల్ 3 నెల్లూరు నుంచి నాయుడుపేటకి కమిషనర్ గారు వేస్తే, ఇక్కడ ఈ జాయింట్ కమిషనర్, వండర్ఫుల్ జాయింట్ కమిషనర్ శ్రీ ఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, 3rd సర్కిల్, నెల్లూరు, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, 1st సర్కిల్, ఒంగోలు. ఆయన నాయుడుపేటకు వేస్తే ఈయన ఒంగోలుకి వేస్తారు. ఎన్ని లక్షల చేతులు మారింది? మంత్రి గారికి చేరిందా? ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి చేరిందా? ఇంకెవరికి చేరింది? సమాధానం ఎంక్వైరీ చేయాలి దీని మీద. ఇది ఎప్పుడు ఇటువంటి ఆర్డర్స్ ఎక్కడా లేవండి. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలంటే ఇష్యూ చేసిన ఆఫీసర్ చేయాలి, లేకుంటే ఆయన ఒక డైరెక్షన్ ఇవ్వాలి, లేకుంటే ఈయన ఇచ్చిన ఆర్డర్లు అది మెన్షన్ చేయాలా, యాజ్ పర్ ది రివైజ్డ్ ఆర్డర్స్ అని చెప్పి మెన్షన్ చేయాలా. చేయకుండా మంత్రి గారు చెప్పారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆయన్ని ఒంగోలుకి వేశారు. తర్వాత చూసినట్లయితే 4 శ్రీ బి కోటేశ్వరరావు, సర్కిల్ 2, గుంటూరు, ఈజ్ పోస్టెడ్ టు రాపూర్. కమిషనర్ గారు రాపూర్ వేశారు, కానీ జాయింట్ కమిషనర్ శ్రీ బి కోటేశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, 2nd సర్కిల్, గుంటూరు, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, చిలకలూరుపేట. ఎట్లాగండి? ఎలా జరుగుతాయండి ఈ రకంగా ట్రాన్స్ఫర్స్? ఎన్ని లక్షలు, ఎంత డబ్బు చేతులు మారిందని చెప్పి నేను అడుగుతున్నా. మంత్రి గారు చేరిందా? జాయింట్ కమిషనర్ గారు ఎవరెవరికి ఇచ్చారో ఆయన ఒక్కడే భుజించారా దీన్నంతా? ఇది లెక్క తేల్చాలని చెప్పి కూడా దీని మీద ఎలా సమాధానం చెబుతారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇంకా చూద్దాం మనం. 7 శ్రీమతి ఏవిఎల్ సుకన్య ఆఫ్ పర్చూర్ ఈజ్ పోస్టెడ్ టు సర్కిల్ 2, గుంటూరు. ఇది కమిషనర్ గారు ఆర్డర్స్. ఇక్కడ జాయింట్ కమిషనర్ గారు ఆర్డర్లు ఏమిచ్చారు? శ్రీమతి ఏవిఎల్ సుకన్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, పర్చూర్, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ టు అమరావతి యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఇది జాయింట్ కమిషనర్ గారు ఆర్డర్. కమిషనర్ గారు ఒక ఆర్డర్ ఇస్తారు, ఆ ఆర్డర్ని ఇగ్నోర్ చేస్తూ, సుపీరియర్ ఆఫీసర్ ఆర్డర్ని ఇగ్నోర్ చేస్తూ జాయింట్ కమిషనర్ శ్రీమతి సుకన్య గారికి అమరావతి ఇస్తారు. ఇక్కడ సుకన్య గారికి ఏమి ఇచ్చారు? సర్కిల్ 2, గుంటూరు ఇచ్చారు, కాదని అమరావతి ఇచ్చారు. ఇంకా 8 శ్రీ ఎం వినయ్ కుమార్, సర్కిల్ 3, గుంటూరు, ఈజ్ పోస్టెడ్ టు చిలకలూరుపేట. ఇది కమిషనర్ గారి ఆర్డర్. చిలకలూరుపేట పాపం ఇతను చిలకలూరుపేట వదులుకున్నాడు. శ్రీ ఎం వినయ్ కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, 3rd సర్కిల్, గుంటూరు, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ as అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సర్కిల్ 1, తెనాలి. బ్రహ్మాండమైన సర్కిల్ కొట్టేశాడు. తెనాలి ఎలా వేస్తారండి? ఎన్ని లక్షల చేతులు మారితే ఈ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. తర్వాత వచ్చేటప్పటికి 10 శ్రీ కె సాంబశివారెడ్డి, మాచర్ల, ఈజ్ పోస్టెడ్ టు పిడుగురాళ్ళ. సాంబశివరి రెడ్డి గారికి మాచర్ల నుంచి పిడుగురాళ్ళకి వేశారు కమిషనర్ గారు. ఈ జాయింట్ కమిషనర్ ఏం చేశారు? దాన్ని శ్రీ కె సాంబశివారెడ్డి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మాచర్ల, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, 2nd సర్కిల్, గుంటూరు. మాచర్ల నుంచి పిడుగురాళ్ళకి ఆయన వేస్తే ఈయన మాచర్ల నుంచి గుంటూరుకి వేశారు. నేను ఇక్కడే అడుగుతున్నా, ఎవరు సమాధానం చెబుతారు దీనికి?
కార్తికేయ మిశ్రా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మాట ఇక్కడ సైడ్ చేశారు, ఆయన పక్కన పెట్టారు. ఆయన కొంచెం ముక్కుసూటుగా వెళ్ళే ఆఫీసర్ అని పేరు ఉన్నది, ఆయన పక్కన మంత్రి గారి మాట వినలేదు ఆయన. ఇక జాయింట్ కమిషనర్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు మంత్రి గారు. ఆయనతో ఆర్డర్స్ ఇప్పించారు. ఈ ఆర్డర్ చెల్లుబాటు అవుతాయా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెబుతారా? ఎవరు చెబుతారు? ఈ కార్మిక శాఖ మంత్రి జయరాం గారి మీద ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒక ఆడి కారు ఆరోపణ ఉంది, దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు సీఎంఓ, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. ఈ మంత్రి వెస్ట్ బెంగాల్లోని పార్థు చటర్జీ గారి లాగా ఒక మంత్రిగా మారుతారు మీరు సరిగ్గా ఎంక్వైరీ చేస్తే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే ఈ గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రి ఈ ఒక్క కేసులోనే ఆయన పార్థు చటర్జీ వెస్ట్ బెంగాల్ మినిస్టర్ ఎవరినైతే ఈడీ అరెస్ట్ చేసిందో నిన్న వెస్ట్ బెంగాల్లో మంత్రి గారిని, ఈయన కూడా అరెస్ట్ కాబడే అన్ని అర్హతలు ఉన్న మనిషి. సమాధానం చెబుతారా ముఖ్యమంత్రి గారు? ఈడీకి ఇస్తారా ఈ కేసుని? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తారా? ఆ ధైర్యం ఉందా మీకు? అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి నందమూరి తారక రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ట్రాప్ చేసి పట్టుకొని మంత్రిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. నోటు పుస్తకాల్లో కొంచెం అవినీతికి పాల్పడ్డారని ఒక మంత్రిని సస్పెండ్ చేశారు, బర్తరఫ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరేంటండి ఆడి గారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుందా? ఆన్ రికార్డు ఉన్నది. నేను ఆషామాషిగా మాట్లాడే మనిషిని కాదు, ఉబుసుపోకకు మాట్లాడే మనిషిని కాదు. కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ఇది, కార్తికేయ మిశ్రా ఇచ్చిన ఆర్డర్ ఇది కదా ఇంప్లిమెంట్ చేయాలి. జాయింట్ కమిషనర్ ఈ ఆర్డర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాండి? అతను ఒక ఆర్డర్ ఇస్తున్నాడు జాయింట్ కమిషనర్, ప్రొసీడింగ్స్ నంబర్ A869/2022 ALOs Zone 3, ప్రొసీడింగ్స్ ఆఫ్ ది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ Zone 3 గుంటూరు, ప్రజెంట్ శ్రీ బి శ్రీనివాస్ కుమార్ గుంటూరు. ఈయన ఇచ్చినారు. పోనీ ఎక్కడన్నా ఈ ఆర్డర్స్లో ఎక్కడన్నా ఏమని మెన్షన్ చేసి అకార్డింగ్లీ ది ఫాలోయింగ్ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. కమిషనర్ గారు ఆర్డర్స్ ప్రకారం నేను ఇస్తున్నానని చెప్పాడు, కానీ కమిషనర్ గారు ఈ మార్పు చేయడానికి ఒప్పుకున్నారు, లేకుంటే రివైజ్డ్ ఆర్డర్ ఇచ్చారని ఎక్కడ ఆయన మెన్షన్ చేయలేదు. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి? అవినీతికి జరిగినట్టు కాదా? ముఖ్యమంత్రి గారికి వెళ్ళిందా? మంత్రి గారికి వెళ్ళిందా? ఈ పార్థు చటర్జీ గారి లాంటి మంత్రి గారికి వెళ్ళిందా? లేకపోతే ఎవరికి వెళ్ళింది? దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో ఎంక్వైరీ చేయించాలా? లేకపోతే ఎలా జరుగుతుంది? కమిషనర్ ఇచ్చిన ఆర్డర్స్ను కాదని ప్రత్యేకంగా ఈ ఆర్డర్స్ ఎలా ఇస్తాడు? కింది ర్యాంక్ ఆఫీసర్ ఎలా ఇస్తారండి? ముఖ్యమంత్రి గారు, సీఎంఓలో ఉన్న అధికారులారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇదేం ప్రభుత్వం అండి? పై అధికారి ఇచ్చిన ఆర్డర్ని ఆయనే లేకుంటే రివైజ్ చేసుకోవాలా? ఈ ఆర్డర్స్ ఇచ్చాను కాదు రివైజ్డ్ ఆర్డర్స్ మళ్ళా పంపిస్తున్నాను చెప్పాలా? లేకుంటే ఇన్ కన్సల్టేషన్ ఆఫ్ ది కమిషనర్ ఐఆమ్ మేకింగ్ ది రివైజ్డ్ ఆర్డర్స్ అనుకోని ఇతనైనా అనాలి. అది లేకుండా ఇది లేకుండా అతని ఆర్డర్స్ని తొక్కిపెట్టి, కమిషనర్ ఆర్డర్స్ని తొక్కిపెట్టి 2 గంటల్లోనే ఈ జాయింట్ కమిషనర్ ఆర్డర్స్ ఇస్తుంటే ఇదొక ప్రభుత్వమా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? అంటే అవినీతి డబ్బులు ఎవడో లంచం ఇస్తే వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తారా? పోస్టింగ్స్ కొనుక్కోవటమా? ఇది అర్హతలను బట్టి కాదా ఇచ్చేది? చాలా గజిబిజి. అన్ని డిపార్ట్మెంట్లు ఇలాగే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయాలి, దీని మీద సీరియస్గా దర్యాప్తు చేయాలి. ఈడీ దర్యాప్తుకు ఆర్డర్ చేస్తే పార్థు చటర్జీ ఏ రకంగా వెస్ట్ బెంగాల్లో మినిస్టర్ అరెస్ట్ అయ్యాడో, కోట్లాది రూపాయలు ఎలా దొరికినాయో ఈ జయరామ్ని మీరు ఈడీ ఎంక్వైరీ చేస్తే అవి దొరుకుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ధైర్యం ఉందా ముఖ్యమంత్రి గారు? ఎంక్వైరీ ఆర్డర్ చేయగలరా ముఖ్యమంత్రి గారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఏం మాట్లాడగలరు? ఈ 2 ఆర్డర్స్కి ఏం సమాధానం చెబుతారు? దిస్ 2 ఆర్డర్స్ ఏమి సమాధానం చెబుతారు? కమిషనర్ ఆర్డర్ ఇది, జాయింట్ కమిషనర్ ఆర్డర్ ఇది.
కమిషనర్ కాదని జాయింట్ కమిషనర్ ఇస్తారు. ఎందుకు కమిషనర్ మంత్రి మాట వింటలేదు, జాయింట్ కమిషనర్ బ్రహ్మాండంగా మంత్రి మాట వింటాడు. ఈ లక్షల రూపాయలు ఎలా జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేసి ఏమి జరిగిందో ప్రజలకు చెప్పాలని తెలియజేస్తూ, ఎంతమంది పార్థు చటర్జీలు మన క్యాబినెట్లో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఎంతమంది పార్థు చటర్జీలు మన క్యాబినెట్లో ఉన్నారు, వెలికి తీయండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, దీనికి సమాధానం చెప్పకపోతే మీ ప్రభుత్వం అంతా అవినీతి ప్రభుత్వం అని, మీ మంత్రిమండలి అంతా అవినీతి మంత్రిమండలి అని చెప్పాల్సి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, నౌ ఐ డిమాండ్ as Telugu Party senior leader and political bureau member, National General Secretary of the party, I am demanding an inquiry by Enforcement Directorate and to find out the truth. ఎన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దిగమింగారు ఇక్కడ మంత్రి గారు అండ్ ఆయన అంతేవాసులు, లెక్క తేల్చాలి. ఏ రకంగా వెస్ట్ బెంగాల్లో పార్థు చటర్జీని అరెస్ట్ చేశారో ఈ లేబర్ మినిస్టర్ని కూడా అదే రకంగా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. మీకు ధైర్యం ఉంటే వెంటనే, మీకేమైనా నైతిక విలువలు ఉంటే వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ ఆర్డర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ everybody. Any questions on this? Right, thank you.